2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ చాలా వరకు గోల్డ్ రేట్ పెరుగుతూ ఉన్నా తగ్గుతూ ఉన్నా కూడా చాలామందికి అంటే కొనాలా వద్దా అని సందేహం ఉంటుంది. దాంతోపాటు అట్లీస్ట్ బంగారం సంవత్సరంలో 2 సార్లు అయినా కొనుక్కోవాలి, అట్లీస్ట్ అంతనన్నా నేను డబ్బుల్ని ఏ రకంగా సంపాదించాలి అన్న ఆలోచన కూడా ఉంటుంది. సో ఎలాగో మీరు బంగారం గురించి చెప్తున్నారు కాబట్టి దాంతోపాటు కనుక ఎవరైనా కూడా సంవత్సరానికి ఒక 2 సార్లు లేదంటే అట్లీస్ట్ ఒక్కసారైనా బంగారం కొనుక్కోవాలి అంటే ఎలా పెట్టుబడి పెట్టాలి, దీనికి ఎలా మనం పొదుపు చేసుకోవాలి? సో గ్రేట్ న్యూస్తో వచ్చాను ఈరోజు. నాట్ ఓన్లీ మనం గోల్డ్ మూవ్మెంట్ గురించే కాకుండా గోల్డ్లో మనము స్పాట్ రేట్ రెగ్యులర్గా చూసుకుంటున్నాము. రెగ్యులర్గా మనము గోల్డ్లో చార్ట్స్, ఫ్యూచర్స్ మార్కెట్ ఎలా ఉంటాయి, లండన్లో ఏం జరగబోతుంది, ఓవరాల్ వరల్డ్లో ఏంటి పరిస్థితి గోల్డ్ గురించి, ఇవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. అంటే అదేదో పొద్దున్న లేచి డైలీ మనం టీ తాగి మిగతా పనులు అన్నీ చేసుకున్నట్టు మన గోల్డ్ వీడియో చూస్తే మిగతా రోజంతా గడుస్తుంది అందరికీ, మన ప్రేక్షకులు. కానీ ఈ రోజున మీ అందరి కోసం ఒక బోనస్ తీసుకొచ్చా. ఏంటి సార్? అదేంటంటే మీకు 2 ఐడియాస్ ఇవ్వబోతున్నా. నేను చెప్పిన ఒక విధంగా మీరు చేస్తే మీరు సంవత్సరానికి ఎన్ని తులాల బంగారం మీరు కొనచ్చు, ఓకేనా? అండ్ రెండోది ఏంటంటే మన కన్వెన్షనల్ మెథడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సంవత్సరానికి ఒక 2 తులాలు కొనాలి అనుకుంటే ఒక ప్లెయిన్ వనీలా మెథడ్ మీకు తెలిసిందే. అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 2 లక్షల రూపాయలు 2 తులాల బంగారానికి మీరు కొనాలి అనుకుంటే 2 లక్షలు అవుతుంది. అంటే ఇప్పుడున్న 90,000 రూపీస్ ప్రైస్ ప్రకారం చెప్తున్నాను. 90,000 కాదు, 1,00,000 అనుకుందాము, యావరేజ్గా 10,000 ఎక్కువ తీసుకుందాం. సరే, మరి 2 తులాలు కొనాలి అంటే 2 లక్షలు కావాలి కదా. సో 2 లక్షలు ఎవరికైతే కావాలో బంగారం కొనడానికి అది డివైడెడ్ బై 12 చేస్తే ప్రతి నెల మీరు 16,666 రూపాయలు పెడితే మీకు ఒక బంగారం అనేది మీరు కొనచ్చు, ఒక 2 తులాలు సంవత్సరం తర్వాత. అందులో కొత్త విషయం ఏముందండి, మాకు తెలిసిందే కదా. ఆ అమౌంట్ని మేము బ్రేక్ ఈవెన్ చేసుకుంటే పర్ మంత్ ఎంత వస్తుందో అది మేము చేసుకుంటాం. మీరు చెప్పిన దాంట్లో స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు వస్తున్న ఆ టాపిక్కి. కానీ దానికంటే ముందు వీడియో చూస్తూనే ఉండండి. ఫస్ట్ ఇవాళ బంగారం రేట్ ఎంత ఉందో అది చూసుకుందాము. ప్లస్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఇవాళ కూడా ఒక 1000 రూపాయలు పడింది. సో ఇవన్నీ గుడ్ న్యూస్తో వచ్చాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూసుకుందాము ఇవాళ ఉన్న 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఎంత. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ సేమ్ అనుకోవచ్చు. సో 9393 నిన్న ఉండింది, ఇవాళ కూడా 9513లో ఉంది. అండ్ ఇట్ హాస్ గాన్ అప్ బై 120 రూపీస్. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 8,610 రూపాయలు నిన్న ఉండిన ప్రైస్, ఇవాళ 8,720 రూపాయలు ఉంది. ఇట్ హాస్ గాన్ అప్ బై అనదర్ 110 రూపీస్. సో 12 దీని తర్వాత 12 మంత్స్ అయితే నేను చెప్తాను. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 18 క్యారెట్ గోల్డ్ చూసుకుందాము. 18 క్యారెట్ గోల్డ్ సేమ్ 7,000 నేను దిగను అంటుంది. అది కొండకి కూర్చుంది, అది 7 కొండలలాగా 7,000 పైన. సో ఇక్కడ చూసుకుంటే 7,135 ఇవాల్టి ప్రైస్. అగైన్ ఇట్ హాస్ గాన్ అప్ బై 90 రూపీస్. సో ఫ్యూచర్స్ విషయానికి వస్తే డైలీ చార్ట్లో మనం చూసుకోవాల్సింది ఒక అతిమనే ముఖ్యమైనది, మనం ట్రెండ్ లైన్ వాడి చూస్తాం. సో ట్రెండ్ లైన్ నేను ఈరోజు మీకు మళ్ళీ డ్రా చేసి నేను బోర్ చేయను. ఒకవేళ నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అఫ్కోర్స్ సపరేట్గా అడగండి, అది నేను సపరేట్గా మీకు నేర్పిస్తాను. నా ఇది డైలీ చార్ట్లో ఎలాగైతే పెరిగిందో ఇక్కడ సైడ్ వైజ్ మూమెంటం ఉండి మళ్ళీ బంగారం పడడం మొదలుపెట్టింది. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ బంగారం పెరుగుతుందా పడుతుందా అన్న విషయానికి డౌట్ ఉన్నప్పుడు ఇంట్రాడేలో వెళ్ళి చూస్తే శిరీష బంగారం ఇంకా పడిందని చెప్పి తేలిపోయింది అనమాట. ఎందుకంటే నిన్నటిలో 90,930, ఇవాళ 92,000 కూడా దిగిపోయేసేసి 1000 రూపాయల కంటే ఎక్కువగా ఫాల్ జస్ట్ ఒక గంట సేపట్లోనే, విత్ ఇన్ 1 అవర్లో 1,000 రూపీస్ పడిందంటే అలా అంటే 14 గంటలు మీకు గోల్డ్ ట్రేడింగ్ ఉంటుంది. అంటే 14,000 పడాలా? నాట్ పాసిబుల్. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఒక 3,000 నుంచి 6,000 రూపాయలు ఒక రోజులోనే పడిపోయే అవకాశాలు కంప్లీట్గా ఉన్నాయి. ఎందుకంటే గోల్డ్కి ఫేవర్లో ఎలాంటి పాజిటివ్ న్యూస్ ఆర్ నెగిటివ్ న్యూస్ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు బిజినెస్ ప్రపంచానికి చాలా పాజిటివ్ న్యూస్ ఉంది. సో కాబట్టి నోబడీ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. అయితే ఇప్పుడు రాబోతున్నాను మీకు ఆ పెట్టుబడి విషయానికి, ఆ టాపిక్ మీద. సంవత్సరానికి 2 సార్లు బంగారం ఎలా కొనుక్కోవాలి? మీరు సంవత్సరానికి ఒకసారి మాత్రం కొనడానికి ఒక మంచి ప్లాన్ ఇస్తా. దాన్ని మీరు 2 సార్లు కొనుక్కుంటారా, డివైడ్ బై 2 చేసుకోండి, అది మీ ఇష్టం. ఎలా సార్ చూద్దాం. సో ఇప్పుడు నేను మీకు నా క్యాల్కులేషన్ మెథడాలజీ చెప్తాను. జస్ట్ 5,000 రూపాయలు మీరు 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెడితే మీరు సంవత్సరానికి 3 తులాల బంగారం కొనుక్కోవచ్చు. 1 కాదు 2 కాదు.
ఎంత వస్తుంది సార్ రిటర్న్స్? తప్పకుండా చెప్తా. అయితే ఇందాక మనం మాట్లాడుకున్న విషయంలో చూస్తే మీకు సంవత్సరానికి 2 తులాల గురించి 16,666 పెడితే అది మీకు తెలుసు, నాకు తెలుసు, చిన్న పిల్లోడు కూడా తెలుసు అన్నమాట. సో అందులో పెద్ద సీక్రెట్ లేదు. అది మీరు ఎలాగో సంపాదించుకుంటున్నారు 2 తులాలు సంవత్సరానికి. కానీ నేను చెప్పబోయే విధానంతో ఇంకొక తులం బంగారం ఎక్స్ట్రా వస్తుంది మీకు. సో నాట్ ఓన్లీ 2 తులాస్ బట్ 3 తులాస్ గోల్డ్ కొనబోతున్నారు. నేను ఇదే చెప్పిన విధానంతో 4 తులాలు కూడా ఎలా సంపాదించాలో దానికి కూడా మన దగ్గర స్ట్రాటజీ ఉంది. అది నేను మీకు ఫోన్ చేసి చెప్తా. బట్ 3 తులాల సంగతి ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకుందాం. నా సో 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ అంటే సంవత్సరానికి మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారండి? 60,000. 5,000 మీరు ₹1,00,000 బంగారం, తులం బంగారం కొనాలనుకున్న వాళ్ళు 5,000 అయితే పెట్టుబడి పెట్టాలి కదండి నెలకి. చాలా తక్కువ అది. కానీ మీకు ఇక్కడ రాబోయేది మీరు పెట్టే పెట్టుబడి ఎంత తెలుసా? టోటల్గా మీరు చూసుకుంటే ఆఫ్టర్ 10 years వరకు మీరు టోటల్గా పెడుతుంది 6 లక్షలు మాత్రమే. కానీ మీకు 30 లక్షల వర్త్ బంగారం వస్తుంది. అది మీరు ఎగ్జాక్ట్లీ మీ పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారా? ఇప్పుడు కూతుళ్ళు ఉంటారండి, చిన్న పాపలు ఉంటారు, వాళ్ళ కోసం ప్లానింగ్ చేయాలి కదా. అట్ ద ఏజ్ ఆఫ్ 18, 21, 25 ఏదో ఒక ఏజ్లో పెళ్లి చేస్తారు. సో అలాంటప్పుడు మీ దగ్గర అంత బంగారం కోసం అంత డబ్బు ఉండాలి అంటే అప్పటిదప్పుడే రావడం సాధ్యమా? అందరికీ కాదు కదా. చాలా తక్కువ మంది ఉంటారండి. వాళ్ళ దగ్గర భూములు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, ఫ్లాట్స్ ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, అవి అమ్ముకొని మరి పెళ్ళిళ్ళు చేస్తారు. కానీ అందరి దగ్గర ఉండవు. అంత ఆస్తి అనేది అందరి దగ్గర ఉండదు. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్, మదర్ ఏం చేయాలి? సింపుల్గా నేను చెప్పింది చేయండి. 5,000 రూపాయలు మీరు నెలకి పెట్టుకున్నారనుకోండి, ప్రతి సంవత్సరం 3 తులాలు కొనేంత బంగారం అమౌంట్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఆ అమౌంట్తో మీరు బంగారం కొనుక్కుంటారా, ఏం కొనుక్కుంటారా అది మీ ఇష్టం. బట్ ఇక్కడ మీకు చెప్తున్నాను, ఆఫ్టర్ 10 years మీకు 30 లక్షల రూపాయలు అంటే టోటల్గా నేను చెప్తున్నాను 10 years తర్వాత మీరు 30 తులాల బంగారం కొనుక్కోవచ్చు 30 లక్షల అమౌంట్తో. సో యావరేజ్గా మీరు చూసుకుంటే డివైడెడ్ బై 10 చేస్తే 3 తులాస్ పర్ ఇయర్ వస్తుంది. ఇందులో 4 తులాలు కూడా ఎలా మనం కొనొచ్చు పర్ యానం అంటే దాని ప్రకారం కూడా ఐడియాస్ ఇస్తాను. అది మాత్రము నేను మీరు కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అని వినిపిస్తాను. దాని తర్వాత మీకు నేర్పిస్తాను ఇది ఎలా మీరు పాసిబుల్ చేయొచ్చు. సో ప్లీజ్ రిమెంబర్ దాట్. అంటే ఎలా సార్ మీరు అన్నట్టుగానే బంగారాన్ని ఎవరైనా కూడా సంవత్సరానికి 2 సార్లు కొనుక్కోవాలి అనుకున్నా, లేదు 4 తులాలు ఎలా వస్తుందో తెలుసుకోవాలి అన్నా, ఇన్వెస్ట్మెంట్ గురించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించే కావచ్చు, లేదు అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ అయినా ఎలా చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? సింపుల్ అండి. మనం అందరం కూడా వీ ప్రిఫర్ హెల్త్ విషయంలో మనం డాక్టర్స్ ప్రిఫర్ చేస్తాం. కానీ వెల్త్ విషయంలో యూ నీడ్ టు నో ఎగ్జాక్ట్లీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఆ విషయం కూడా మీ డాక్టర్ని వెళ్ళి అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హెల్త్ చూసుకోనైనా వెల్త్ సంగతి తర్వాత అంటారు. కానీ వెల్త్ సంగతి చూడాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ టైంలో యూ నీడ్ టు టేక్ ద రైట్ కైండ్ ఆఫ్ అ కోచ్, రైట్ కైండ్ ఆఫ్ అ గైడెన్స్. ఫైనాన్షియల్ లిటరసీ ఈజ్ 100% ఇంపార్టెంట్ అండి. నేను చెప్పేదల్లా ఒకటే, మీరు ఎన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేయండి, ఎన్ని గ్రాడ్యుయేషన్స్ చేయండి, ఎన్ని యూనివర్సిటీలో చదువుకోండి, ఒకవేళ చదువు లేని వాళ్ళు కూడా సింపుల్గా తెలుసుకోవాల్సిన విషయం ఒకటే, నేను నెలకు ₹1 నుంచి 10,000 రూపాయల వరకు నేను సేవ్ చేసుకుంటే ఎలా కోట్లాధికారి అవుతాను. అలాగే సార్, అంటే నా దగ్గర ఉన్న రూపాయిని ₹2 ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తారా సార్? 100% మీకు ఈ మాస్టర్ క్లాస్లో అన్నీ ఉండబోతున్నాయండి. నేను ఇప్పటి వరకు చేసిన ఎపిసోడ్స్లో మీరు ఒక పని చేసి మాస్టర్ క్లాస్ అటెండ్ అయ్యే ముందు మీరు ఆ కంప్లీట్ వీడియో లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని తెచ్చుకోండి. ఒకే మాస్టర్ క్లాస్లో మీకు అన్ని ఐడియాస్ ఇచ్చేస్తాను. సో దాట్ మీరు ప్రతిసారి ప్రతి ఒక్క మాస్టర్ క్లాస్కి రావడం అవసరం ఉండదు. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే మీరు ఈ మాస్టర్ క్లాస్ని ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు. కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా త్వరగా ఇవ్వబోతున్నాను ఒక మాస్టర్ క్లాస్లో ఎర్లీ మార్నింగ్ at 11 AM. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.